దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం యొక్క శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి మీ అందరికి మరొకసారి శుభవందనములు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ప్రభువా, వందనములు. నీ దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డలి ఎదుట చేరి ఉన్న నన్ను నా తలంపులు మరుగు చేసి ఇక్కడ వారి దినాల్లో శోధన కాలంలో నీ రాకడా సమీపంలో తండ్రి ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో దినాలలో అనేకమైన రీతిలుగా అదృశ్యగా మరి అనేకమైన రీతిలుగా మేము సాగుచు మడుస్తూ ముందుకు సాగుచున్న నీ బిడ్డలుగా నీ సువార్తను నీ ప్రకటనను మాకు అందించి బయలుపరిచి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మేలును బట్టి అనేక రీతిలుగా అనేకమైన విధములుగా దేవుని వాక్యం మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు అనేకమైన రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే భావము మనం కలిగిన నాడు ఆత్మ తండ్రి అయిన దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను ఎరిగిన వారిగా ఉండాలి. ఈరోజు పాఠములో వాక్య గ్రంథము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటలని 130వ కీర్తనలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని ఒక్కసారి మనం ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఏ రకముగా మనలో మాట్లాడుతున్నాడు అనే భావం. యెహోవా అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఈరోజు అంశం మొరపెట్టుట. అగాధ స్థలముల నుండి, జలముల నుండి, అంటే జలములు అగాధ స్థలముల నుండి నేను మొరపెట్టుచున్నాను. ఎన్నో రకాలుగా అర్థమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవికి నా ఆత్మధ్వని. యెహోవా, నీ చెవికి నా ఆత్మధ్వని వినుము. యెహోవా, నేడు చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే ప్రభువును చూసిన వాడు ఎవడు నిలవగలడు? యెహోవా, నీ ప్రభావం చూసి ఎవడు నిలవగలడు? అంటే దేవుని యొక్క ఆలోచన క్రియలు మనం చూసి తట్టుకునే శక్తి మనకుందా? ఉంటే ఏ రకంగా ఉండగలుగుతుంది, ఏ రకంగా ఉంది అనే ఆలోచనలో మనం ఉన్నప్పుడు ప్రభు నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడు. కుమార్తె కుమారుడా, ఈ విషయం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడు? నీ దోషములు కనిపెట్టులు ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను ఇక్కడ యెహోవా యొక్క లోపములు చూపించేవాడు ఎవడు దేవుని ఎదుట నిలవలేడు. అయినను నీ ఎదుటి నిలవగలరా? నీ యొద్దన క్షమాపణ దొరుకుట యెహోవా కొరకు కనిపెట్టుకుని వచ్చున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. నేను యెహోవా యందు కనిపెట్టుకున్నాను. ఆయన మాట యందు నేను ఆశపడుచున్నాను. దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకుని ఉన్నావో, దేవుని ఎదుట ఎప్పుడైతే కనిపెట్టుకుని నడుస్తున్నావో, దేవుని ఎదుట ఎప్పుడైతే కనిపెట్టుకు జీవిస్తున్నావో,
నీ జీవితం యావత్తు కూడా దేవుడు బలముతోనూ శక్తితోనూ ఆదరణతోనూ మేలుతోనూ కృపతోనూ బలపరిచేవాడు. ఇది మర్చిపోకండి. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడే ఆత్మ తండ్రి అయిన దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న కృప ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన కృపగా భావించగలిగి ఉండాలి. అప్పుడే పరలోక సంబంధమైన క్రియలు, పరలోక సంబంధమైన ఆలోచనలు మనము కలిగిన నాడు ఆత్మ సంబంధమైన క్రియలు దేవదేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్నవాడై చూపుచున్న దేవుడై ఉన్నాడని మర్చిపోవద్దు. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండడు, ఉండనేరడు అని సెలవిచ్చిన దేవుని యొక్క సన్నిధిని మనం ఏ రకంగా గమనిస్తున్నాం, ఏ రకంగా గ్రహిస్తున్నాం, ఏ రకమైన ఆలోచనలోకి వస్తున్నాం, ఇది మనం బాగా గమనించగలిగి ఉండాలి. నా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయితే కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఎందుకంటే కావలి వారు ఉదయము కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికెను. విమోచన ఉంది ఆయన దగ్గర. ఎందుకుంది? దేని కొరకు ఉంది? ఎందుకొరకు కనిపెట్టుకోవాలి? దేని నిమిత్తం మనం కనిపెట్టుకుని జీవించాలి? ఇక్కడ 6వ వచనంలో మాట్లాడుతున్న మాటలు 7వ వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుకున్నట్టుగా మనమును కనిపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కనిపెట్టుకున్నారు? ఐగుప్తు నుండి, శ్రమ నుండి, శోధ నుండి. అసలు నేను అడుగుతానండి, మరి అసలు మనం శ్రమలోకి ఇశ్రాయేలు ప్రజలు తన వారుగా వెళ్ళారా? దేవుడు పంపించాడు అక్కడికి. ఆనాడు యాకోబు ఇశ్రాయేలు స్థలముకు ఐగుప్తుకు వెళ్ళటానికి ఇష్టపడకపోతే తన కుమారులు 11 మంది మరి తన తమ్ముడు ఏసేపు దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు వద్దొద్దు, దేవుడు సెలవిస్తేనే తప్ప మనం వెళ్ళటానికి వీల్లేదని ఆనాడు యాకోబు మరి మొండిగా దేవుని కొరకు కనిపెట్టాడు. అందుకే కనిపెట్టుట. ఈ కనిపెట్టే విషయము దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు అంటే, కనిపెట్టకపోతే విశ్వాసము ఎక్కడ పాల్పడుతుంది? దేవుని యందు మొరపెట్టకపోతే, దేవుని యందు స్తుతించకపోతే ఎక్కడ మీరు బలమును పొందుతారు అంటే, ఇశ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలు ప్రజల వారి యొక్క దోషములు అంటే పాపములు ఇంకా అనేకమైనవి అన్నీ కూడా ఆయన విమోచించును అన్నది. ఇది బ్రాకెట్లో పెట్టుకోవాలి. 8వ వచనంలో 130 అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఎందుకు కనిపెట్టుకున్న వారి పట్ల ఎందుకు ఏం ప్రేమ చూపిస్తాడు? ఆనాడు యాకోబు వెళ్ళనన్నకపోని వెళ్ళిన తర్వాత యాకోబు బతుకున్నంత కాలం చాలా బాగున్నారు, ఏసేపు బ్రతుకున్నంత కాలం బాగున్నారు. ఏసేపు అన్నలు 11 మంది వారు బ్రతుకున్నంత కాలం పర్లేదు, కానీ తర్వాత కాలం వచ్చినప్పటికీ రాజులు మారారు. ఐగుప్తు ప్రజలు రాజులు మారినప్పుడు వీరికి వారి యొక్క జ్ఞానం మీద ఒక డిబేట్గా వారు చేసి, అంటే వారి జ్ఞానం మీద ఏం చేశారు, అధ్యాయం చేసి అప్పుడు వారిని ఏ రకంగా ఉన్నారు, ఎవరి మీద ఆధారపడకుండా, అసలే ఐగుప్తు యొక్క రాజులని ఆధారపడకుండా వారంతటి వారు జీవిస్తున్నారు. వారంతటి వారి పిల్లలు వారే పెంచుకుంటూ వారిలో వారి సంబంధాలు కలుపుకుంటున్నారు. అయితే ఐగుప్తు ప్రజలని విమర్శించట్లేదు, కానీ వారితో వ్యాపారముగానే కలిగి ఉన్నారు తప్ప ఆత్మీయంగా శరీర సంబంధంగా ఏమాత్రం కలిసిలేరు. వారి దేవతలకు మొక్కిన, వారి దేవతలు పెట్టిన ఆహారము కానీ ఏది ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడుండి కూడా ముట్టని వారిగా ఉన్నారు. అందుకనే అప్పుడు ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలను రాజుగా వచ్చిన ఐగుప్తు యొక్క రాజు కుమారులు మరి ఇశ్రాయేలు మరి ఏసేపు తరము కాడి నుంచి 3 తరాల తర్వాత శ్రమ స్టార్ట్ అయింది వారికి. మొదటి తరములో ఏసేపు ఉన్నాడు, తరగతి తరములో కూడా ఏసేపు ఉన్నాడు. ఆకారం వృద్ధాయపు వయసు వచ్చాక తర్వాత కాలంలో ఏసేపు యొక్క అన్నలు ఉన్నారు, యాకోబు కుమారులు. తర్వాత 3వ తరము వచ్చినప్పటికీ
రాజులు కఠినతనం ప్రవర్తించడం వల్ల వీళ్ళు ఇలాగుంటే మన మీద రాజ్యాంగం, వీళ్ళ రాజ్యాంగం కొరకు ఆశపడలేదు. ఎందుకంటే ఆనాడు ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలకు అధికారం ఇచ్చిన అధికారం వరకే ఉన్నారు తప్ప అధికారం బట్టి వారు ఐగుప్తు ప్రజలను పరిపాలించడానికి ఇష్టపడాలి. దేవుడు ఆజ్ఞ లేదే ఏ పని చేయరు వాళ్ళు. ఈనాడు క్రైస్తవుడు దేవుడు ఆజ్ఞ లేకుండా ప్రేరేపణ సాతాను కల్పిస్తున్నాడో దేవుడు ఇస్తున్నాడో తెలియకుండా ఈనాడు క్రైస్తవులు అనుకునే వారులారా, ఇవాళ సాతాను కానీ అన్యులు కానీ మీ మీద విరిచిపడ్డ కారణం ఏంటి? మీరే చెప్పే ప్రవచనాలు, మీరు చెప్పే విధానం అది దేవుడు ఇస్తున్నాడో దురాత్మ ఇస్తుందో తెలియక గ్రహింపలేక మీరు మాట్లాడుతున్నారు. కానీ అవతల వాళ్ళు నిందల మోపటకి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా నిందల మోపట కారణం ఏంటంటే వీళ్ళు ఏమి చేసినా అసలు ఎన్ని శ్రమలు పెట్టినా ఇశ్రాయేలు ప్రజలు లొంగక దేవునిని మొరపెట్టారు. అలాగని వారిని ఏం చేశాడు? పగలంతా గొడ్డు వలె పని చేయించుకున్నాడు, పశువులాగా పని చేయించుకుని సాయంకాలం పూట వెళ్ళిపోతున్నాడు. కొంత మాంసం, కొంత మరి ద్రాక్షారసం, అప్పుడు మందు వారికి ఇచ్చి మాంసము ద్రాక్షారసం ఇవ్వటం వల్ల వారి మత్తులై దేవుని యందు ప్రార్థించలేక అలాగా సాతానుగాడు వారిని శోధంలోకి. కేవలం ఆనాడు మెలకు కలిగి పగట్టక రాత్రి ఏమో సాయంకాలం పనవుగానే మాంసము ఈ మద్యము సేవించటం వల్ల మత్తులై ఉన్నారు. కేవలం ప్రార్థించే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు ఏమంటే స్త్రీలు మాత్రమే ఆనాడు ఐగుప్తులు దేవునికి మొరపెట్టారు. సుమారు ఎన్నాళ్ళండి? 430 సంవత్సరాలు వేడుకుంటేనే తప్ప దేవుడు కనికరం చూపలేడు. కానీ దేవుడు వేడుకుని కన్నీరు కార్చి సర్లే వీరు బాధపడుతున్నారు కదా ఇశ్రాయేలు ప్రజల పట్ల దయ చూపించాలని దేవుడు ఏం చేశాడండి? వారిలో ఒక వ్యక్తిని ఎంచుకుని, ఒక కుటుంబాన్ని ఎంచుకుని, ఒక తరం తర్వాత రెండో తరము వచ్చే వరకు ఎంచుకుని ఆ రెండో తరములో ఐగుప్తులోనే ఒక పురుషుని పుట్టించి అతడే మోషే. అతడు కూడా ఐగుప్తు రాజుల మధ్యనే పెంచి పెద్ద చేసి వారి మీదే జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాడు. కానీ ఐగుప్తు రాజుల్లో పెంచినప్పటికీ తన తాగిని పాలు, అతని పెంపకము, అతని జ్ఞానము ఎక్కడి నుంచి సంపాదించాడంటే దేవుడిచ్చాడంటే ఇశ్రాయేలు మధ్య నుంచే సంపాదించుకున్నాడు. అందుకని ఆ తల్లి పాలిస్తూ, ఆ తల్లి ఉగ్గుపాలు పడుతున్నప్పుడు, తన తల్లి పాలు పడుతున్నప్పుడు ఆత్మీయ జ్ఞానము చెప్పింది. అందుకనే అంటే ఐగుప్తు యొక్క రాజు యొక్క ఇంటిలో ఉండి కన్నా ప్రశాంతత కంటే మోసేకు తల్లి ఒడిలో చేలిన పాలుతనుడు సంతోషంగా ఉండేవాడని గ్రంథము చెప్తుంది. అలాగునే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడుకుంటున్నాడు. సుమారు గమనించండి, ఇశ్రాయేలు ప్రజల మీద శాపము లేదు, ఉండదు. ఉన్నా కానీ అది కొంతవరకే. ఎంతవరకు దేవుడు క్షమించగలడు, ఎంతవరకు శిక్షించాడో ఆ శిక్ష నిమిత్తము ఆయనే ఆ శిక్షను కొట్టివేస్తాడు. ఆయనే వారు మరలా గొప్పవారిగా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా కొదువు లేని వారిగా ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కొదువు ఉన్నవాడు కాదు. ఇవాళ క్రైస్తవుల్లో కొదువు ఉందంటే మనం తప్పు చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు, కన్నీరు కార్చారు తప్ప దేవునిని దూషించలేదు. దూషించారు కదా ప్రయాణములు అనవచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు కాదు. ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలకు లోబడిన ప్రజలు మాత్రమే ఆ రకమైన దోషణ చేశారు, ఆ రకమైన పుట్టుకులు పెంచారు. కాబట్టి నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నిజమైన దేవుని యొక్క భయము చూసి దేవుడు అలాంటి వారిని, ఎందుకంటే అయ్యాండి చూడండి, ఆ దొంగవాడు దొంగతో స్నేహం చేసిన వాడు దొంగ అవుతాడు కదా. దొంగ 10 మంది దొంగలు ఉన్నప్పుడు ఒకటి నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుడు దొంగ వలె మారాలి తప్పదు. అది 10 మంది నీతిమంతుడు ఉండి ఒక దొంగ ఉంటే ఖచ్చితంగా ఆ దొంగ మారి 10 మందిలో 11వ వాడిగా నీతిమంతుడిగా మారుతాడు. ఈ విషయం మనం ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఆనాడు యేసు ప్రభు దగ్గర మరి ఇస్కరియోతాను ఎందుకు దేవుడు మారలేదంటే మారటానికి అవకాశం ఇచ్చాడు. కానీ అతడు చేసిన తప్పేంటి తెలుసా? పిల్లల సాక్షిగా దేవుడు నిలవట కొరకు అతని హృదయమును కఠినపరిచాడు యేసు ప్రభు. అతను అప్పగించకపోతే, దేవుడు నిజంగా మారిపోతే, యేసు ప్రభు రక్తము కార్చకపోతే, ఆనాడు మరణించకపోతే నిజమైన దేవుడు ఈ భూలోకంలో ప్రజలను మబ్బు పెట్టే సాతానుగాడి యొక్క క్రియలను, వాడి యొక్క ఆలోచనను కట్టిబేటక యేసు ప్రభును ఇస్కరియోతును వాడుకున్నట్టు తండ్రి అనే దేవుడు ప్రేరేపణిస్తే మాట్లాడుతున్న మాటలు. పిల్లలు అందుకే దేవుడు ఎవరిని కూడా
తన పిల్లలైన వారిని కూడా మందలించినా కానీ, ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఇప్పుడైతే మందలించట్లేదు కానీ, మా కాలంలో బెత్తమ దెబ్బలు, చీపురుకట్ట దెబ్బలు, ఏమండి తాటిమట్ట దెబ్బలు కూడా పడి ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు చీపురుకట్ట ఈనులు కూడా ఇరిగిపోయి, ఏమంటే తాటిమట్ట ఇరిగిపోయింది, కమ్మలు, కొబ్బరి కమ్మలు కూడా ఇరిగిపోయి అంత దెబ్బలు తిన్నాం. ఎందుకంటే ఆనాడు ఆ రకంగా భయపెట్టి ఈనాడు దెబ్బేస్తే వాడు మొదట ఏలేడు చూపు జాగ్రత్త, నేను ఎదిగిన తర్వాత నిన్ను ఖచ్చితంగా నేను కొడతానని జరుగుతుంది అలాగా. అందుకని ఇలా తల్లిదండ్రులు కూడా పిల్లలని మందలించుట కూడా అందుకనే లేఖలములు రాయబడిన మానయ వంగనిది మొక్కై వంగనిది మానయ వంగున బెత్తమ వాడిన వాడు బుద్ధి కలిగి ఉందినా అనే మాటను ఎలాగైతే దేవుడు చెప్తున్నా, ఇవాళ బెత్తం వాడట్లా. బెత్తక ముందు వాడు అల్లరి చేయకుండా సెల్ ఫోన్ ఇచ్చా సాతాననే వాడి పక్కకి తల్లిదండ్రులు, ఇదిగో సాతానా, సర్లే మేము ఎలాగ చేసినా నువ్వేదో రకం నా పిల్లలు అదే మొదటి నుంచే మార్చేసుకొని సాతానగా అప్పగిస్తారు. దేంతో సెల్ ఫోన్ ద్వారా అప్పగిచ్చేస్తున్నారు. ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే టీవీ ద్వారా మరి అనేకమైన గణాంకాలు. ఈ లోకంలో ఎలా ఉందంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదంట, రాబోతుంది 2026లో అని చాలా మంది నిపుణులైన వారు ప్రవచనాలు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. కానీ ప్రియులారా చూడండి, దేవుడు రాకడ సమయంలో ప్రకటన గ్రంథంలో రాయినట్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు, విందులు వినోదాలు జరుగుతాయి, ఇచ్చిపుచ్చుకుంటారు, కానీ ప్రభు వచ్చి వెళ్ళిపోతాడు. అది ఎప్పుడంటే రేపే జరగవచ్చు, ఇప్పుడే జరగదు, కొన్ని క్షణాల ముందే జరగచ్చు. కానీ మనం మాత్రం ఆనాడు ప్రభు మీరు కనిపెట్టుకుని ఉండండి, నేను త్వరగా వస్తానన్నాడు. కనిపెట్టుకుని మాత్రమే మనం ఉండాలి. కనిపెట్టుకోకపోతే ఏమైపోతాం? నష్టపోతాం. నష్టపోతాం. నష్టపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రభు ఎడల కనిపెట్టుకుని ఉండాలి. ప్రభు ఎడల కనిపెట్టుకున్నాడు, ఖచ్చితంగా ఆయన ఎడల విశ్వాసం నమ్మకము కలిగి ఉంటాం. ఆయన ఎడల విశ్వాసం నమ్మకముతో మనం జీవిస్తాం. అటువంటి ఆలోచన దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా, ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించినట్లుగా ప్రియులారా ఈ సాయంకాల సమయంలో ఉదయకాలం అంటే మీ ప్రయాణములు అనేకమైన తలంపులు మీరు కలిగి ఉండొచ్చు, అనేక విధములుగా మీరు నడిచి ఉండొచ్చు, అనేకమైన పనులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు మరి అలసిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, శోధనతో మాట పడుండొచ్చు, వేదనతో పడుండొచ్చు. కానీ ప్రతిదీ కూడా మంచిగా భావించండి, ఆనందంగా ఉండండి. ఎక్కడది అక్కడ మర్చిపోతూ మీరు జీవించినప్పుడు దేవుడు మీ పట్ల యుద్ధము చేసి న్యాయం చేసేవాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు శోధించబడినా కానీ వారు చేరవలసిన చోటకు చేర్చేశాడు దేవుడు. వారి రక్తమును, ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్త యొక్క శరీర భాగములు వారి పితరులు వెళ్ళకపోయినా కానీ వారి పిల్లలను పంపించాడు దేవుడు. ఎందుకంటే మీరు చింతించుకుని ఆత్మ ద్వారా దేవుని దగ్గరికి తిన్న శరీర సంబంధంగా చూడండి వెళ్ళకపోయిన ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరికి వెళ్ళారు ఇశ్రాయేలు. ఇవాళ ఇశ్రాయేలు ప్రజలు, క్రైస్తవుడు ఎవడ మరణించునా కానీ శరీర సంబంధంగా పాపమైనప్పటికీ ఆత్మ సంబంధంగా బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో, ప్రభువు రక్తమర శరీరం ఎప్పుడైతే తీసుకుంటున్నావో నువ్వు ఖచ్చితంగా మరణించినప్పుడు ప్రభు దేవుడు ఖచ్చితంగా చేరతావు. ఎందుకంటే చేరే అదృష్టాన్ని భూలోకంలో నువ్వు సంపాదించుకున్నావు. అదే ప్రభు యొక్క శరీరము ద్వారా, ప్రభు యొక్క రక్తము ద్వారా మనం సంపాదించుకున్నాం. అందుకని పాపములోకి ఎలా దేవుడు అక్కడ ఆ తీర్పులో నిలబెట్టి, అబ్బాయి బాప్తిసం తీసుకున్నావు, నా రోజు ప్రతి నెల, ప్రతి దినము లేదా ప్రతి నెలలో నువ్వు నా రక్తమైన శరీరం అయినా కొన్ని మార్పులేదు కాబట్టి నువ్వు వచ్చావు, పరలోకంలో ఏం కోల్పోతున్నావు చూడు అని ప్రభు అన్ని పరలోకంలో చూపించిన తర్వాతే నరకాన్ని పంపుతాడు. అప్పుడు నువ్వు గుండెలు బాదుకోకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగి ప్రార్థన చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువానికి వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. సృష్టికర్తమైన తండ్రిని కొందరు నన్నును, మా దేశ ప్రజలను, మా దేశ బిడ్డలను, పట్టణ ప్రజలను, దేశ నాయకులను, నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకులను, నా గ్రామ పెద్దలను, గ్రామ నాయకులను, ఆ ప్రతి కుటుంబాను, ప్రతి బిడ్డను ఈ దినము జీవించుటకు అనేక రకాలుగా ప్రయత్నం, కష్టముతో, శ్రమపడిన ప్రతి బిడ్డలను చూస్తున్న దేవుడు దీవించము, ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్లు చేసి మహిమ పొందమని, నీ రాకడకు అందరినీ సిద్ధపరచేయమని, నీ వాక్యముతో కట్టమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున
అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి సదా మనందరకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. మరణాత.